పాపాలు ఏమీ చేయలేదు కూడా కదా. ఎవరన్నా చంపేశారు ఇక్కడ ఉన్నవాళ్ళు? చెప్పండి, చంపేశారా? లేదు కదా, మీకు తెలియదు కూడా అసలు కదా. మరి ఏంటి పాపం 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 అంటున్నారు అని అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన పనులు చేయడమే. చూడండి, పక్క వాళ్ళని ఇచ్చుతున్నారు. దేవుడికి ఇష్టమా? నేను చూపించాను కదా, 2 చేతులు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, డిషు 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 అయితేనే ఉంది. ఎవరు చేస్తున్నారు మళ్ళీ? అవునా? మరి ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆయన చూస్తున్నారనే భయము మనము కలిగి కదా. మరి ఈ పాపం పోవాలంటే ఎట్లా? చూడమ్మా, ఈ పట్ట మీద ఏదైనా మరకబడింది, దీని మీద మరకబడిందమ్మా, ఏం చేస్తాను నేను? ఒక డిటర్జెంట్ తెస్తాను కదా. ఇప్పుడు ఇవి ఏంటది, షాపులో కూడా చాలా మంచి నాణ్యమైనవి వచ్చినాయి కదా. స్టెయిన్ అంటే సపోజ్ ఒక టీ కానీ ఇంక్ కానీ పడింది అనుకోండి మీ షర్ట్స్ మీద, ఏం తెస్తారు? వానిష్. ఏం తెస్తారు? వానిష్. ఆ పౌడర్ వేస్తాను, కొంచెం సేపు దాని మీద రుద్దుతాను. రుద్దిన తర్వాత కొంచెం నీళ్ళతో కడిగేసి ఎండకి వేస్తాను. మళ్ళీ నెక్స్ట్ చూస్తే అది మచ్చ ఉంటుందా? కదా. అయితే చూడండి, మన హృదయంలో ఈ మరకలు అంటే చిన్న చిన్న తప్పులు. చూడండి, అమ్మ 10 రూపాయలు ఇస్తుంది, మిమ్మల్ని కొత్తిమీర కట్ట తీసుకున్నాం, ఎంత మా అంటే ఒక 5 రూపాయలు ఉంటుందేమో, పుదీనా కట్ట కానీ కొత్తిమీర కట్ట, దీనికి 7 రూపాయలు ఉంటుంది. ఇంకేం చేస్తారు? 3 రూపాయలు మిగులుతాయి. దాంతో ఏం చేస్తారు? పోయి ఒక చాక్లెట్ కొనుక్కొని మంచిగా తిని వస్తారు. చిల్ల ఎంతనో 10 రూపీస్ మమ్మీ చెప్తారు లేదా? చెప్తారు కదా. ఎంత ఇదంటే ఏం చెప్తారు? 10 రూపీస్ మమ్మీ, ఎంత ఇదిగా కదా. అదే మీరు చచ్చి చెప్పచ్చు, మమ్మీ 5 రూపీస్, కానీ నేను 5 రూపాయలు కొనుక్కున్నాను మమ్మీ. ఏమన్నా అంటుందా అమ్మ? ఏమన్నా కదా. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? అబద్ధం చెప్తారు. చెప్పచ్చా కదా. స్కూల్లో కూడా అందరూ హోంవర్క్ చేయని వాళ్ళంతా నిలబడండి అని అంటే మీరేం చేస్తారు? మీకు తెలుసు హోంవర్క్ చేయాలి, అట్లాగే కూర్చుంటారు. లోపల భయం అయితే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు టీచర్ వస్తుంది, లైన్గా పుస్తకాలన్నీ తీసుకున్నాను తప్పకుండా తగ్గుతారు. అది ముందే నిలబడచ్చు కదా, తప్ప కదా. అవునా? మంచి కాస్ట్లీ పెన్ తెచ్చాడు పక్కోడు, అన్న నీ కన్ను పడింది దాని మీద. మా ఇంట్లో కొనియరు అబ్బాయి పెన్ను, ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లాగైనా తిని సెట్ చేసేయాలి. వెరీ గుడ్. ఏం చేయాలా? ఏం చేస్తారు? వాళ్ళు లేనప్పుడు, అది కింద పడ్డప్పుడు మెల్లగా అట్లా అట్లా చూసుకుంటారా, ఇంటికి పోతారు. మళ్ళీ పెన్ స్కూల్కి తెస్తారా? అది మన టెక్నిక్ కదా. అవునా? ఇవన్నీ చేయొచ్చా చెప్పండి? చిన్న చిన్నవే, నేను పెద్ద పెద్దవన్నీ మీతో చెప్పట్లేదు కదా. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? చూసినట్టు చెప్తారు అబద్ధాలు. చూడనివి, అరే నువ్వు చూసేవాడు, నేను చూసిన అంకుల్ ఇప్పుడే పోయినాడు అంకుల్ అంటారా లేదా? ఇవన్నీ ఏంటి మరి? అవన్నీ దేవునికి ఇష్టమా? అవి పోవాలంటే ఎట్లా తెలుసా అన్న? ఒక బట్ట మీద మరకబడితే సబ్బు ఉతుకుతాం. హృదయాన్ని శుద్ధి చేసే ఏ డిటర్జెంట్ ఉందా చెప్పండి? హృదయాన్ని శుద్ధి చేసే డిటర్జెంట్ ఉందా? ఏంటిది? ఏ కలర్? బాగుందా కలర్? మనం చేసే తప్పులన్నీ మన హృదయం ఏం చేస్తా తెలుసా? ఈ హృదయం ఎవరికి ఇష్టమైందంటే సాతాను గారు చాలా ఇష్టం. వాడికి చాలా, వాడు ఏం చేస్తా తెలుసా? వీళ్ళు ఇట్లాగే చెప్తారా, మీ అమ్మ ఇట్లాగే చెప్తారా, బైబిల్ చదువు నుంచి నాలా చదువు నుంచి నాకు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఏం చేయాలా?
ఈ చౌతైనల్లా ఈ కాంపౌండ్ లో ఉన్నంత వరకే. కాంపౌండ్ లో అవునా చెప్పండి. మరి దేవునికి ఇది ఇష్టమా? ఈ హృదయాన్ని దేవుడు మార్చాలి. ఈ పాపాన్ని తీసేయడానికి, ఈ హృదయాన్ని ఇలా చేయడానికి. చూసారా? ఈ హృదయాన్ని ఇలా చేయడానికి ఏ డిటర్జెంట్ కావాలి చెప్పండి? యేసు రక్తము. చెప్పండి, యేసు రక్తం. ఎప్పుడైతే చూడాలి ఇక్కడ, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని ప్రభుని అడుగుతాము. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయను అని. అర్థమైందా? ఆయన మన కొరకు సిలువలో బలి అయినారు. ఏమయ్యారు? సిలువలో తన రక్తాన్ని మన కొరకు చూడండి. ఏంటిది కదా? అవునా? ఎందుకు సిలువలో మరణించారు యేసుక్రీస్తు ప్రభువారు? ఏమన్నా పాపం చేశారా? చెప్పాలి త్వరగా. ఆయన తప్పు చేశారా? ఆయన అబద్ధాలు చెప్పారా? ఆయన ఎవరినన్నా హింసించారా? దూషించారా? చెడ్డపంటలు చెప్పారా? ఏం చేయలేదు. మరి ఎందుకబ్బా ఆయన నీ మీద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎవరి కోసం తెలుసా? ఈ పాపాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమికి ఆయన మనిషి కుమారుడుగా జన్మించి సిలువలో ఈ బలియాగాన్ని చేశారు. ఈ రాజసు వార్త ఎవరు ప్రకటిస్తున్నారంటే యోహాను ప్రకటిస్తున్నారు. ఎవరు ప్రకటిస్తున్నారు? అయితే ఈ యోహాను వెనకాలనా కొంతమంది ఆయన చెప్పే అన్ని వినాలి. ఇంత తొందరలో నేను ముగించేస్తాను. ఆయన చెప్పే మాటలన్నిటిని కూడా వింటా ఉన్నారు. కొంతమంది, చాలా మందికి బాగా అనిపిస్తుంది అనమాట. ఏం చేస్తారు తెలుసా? ఆయన శిష్యులు అయిపోతారు. శిష్యులు అంటే ఏంటి? డిసైపుల్. డిసైపుల్ అంటే ఏంటంటే ద వన్ హూ ఫాలోస్ ద మాస్టర్. శిష్యులు అంటే ఎవరు చెప్పండి? ఏంటి అని అంటే ఒక గురువుని అనుసరించే వ్యక్తిని శిష్యుడు. అర్థమైందా? మన గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏ మనుషులు గురువులు కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ భూమి మీద ఎంతో మంది గురువులు అని పిలువబడుతున్నారు. వాళ్ళు ఏమైనా త్యాగం చేశారా నాన్న? మనుషుల పాపం కొరకు వారు ఏమైనా చనిపోయి తిరిగి లేచారా? కాదు కదా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు చెప్తున్నప్పుడు చూడండి, అప్పుడు ఒకరోజు ఏమవుతుంది తెలుసా? చూడండి, ఇది ఎవరు చెప్పండి నాకు? ఈయన ఎవరు? పేతురు. పేతురు ఎవరు? పేతురు, యాకోబు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువర్మ జన సమూహాలు చాలా మీద పడేవాళ్ళు అనమాట. చూడండి, మీద పడతా ఉంటారు. చూడండి, అక్కడ అంతా జన సమూహాలు కనబడుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంటే తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. ఆయన మాటలు వినడానికి, ఆయన చెప్పిన బోధ వినడానికి వచ్చేవారు అన్నమాట. కొంతమంది ఆయన దగ్గర పోతే ఆహారం దొరుకుతుందని వచ్చేవారు. కొంతమంది వాళ్ళ రోగాలు బాగైపోతాయని వచ్చేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ కూడా ప్రేమించేది. అయితే ఏమవుతుందో తెలుసా నాన్న? ఒకరోజు వీళ్ళు రాత్రంతా చేపలు పట్టేసి ఏం చేస్తారంటే వచ్చి ఆ పొద్దున్నే వలలు కడుక్కుంటా ఉంటారు.
అక్కడ 2 దోణలు ఉంటాయి. మీరు ఇదంతా కూడా లూకా సువార్తలో ఉంది 5వ అధ్యాయం. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి ఏమని చెప్తారంటే, పేతురు నీ దోణ ఇటు ఇవ్వు అని చెప్పి ఆ దోణలో యేసుక్రీస్తు ప్రభువు కూర్చుంటారు. చూడండి, కూర్చున్నారు లేదా? అవునా? మన హృదయం అనేది కూడా ఒక దోణె లాంటిది. మన చిన్న హృదయం ఏంటి చెప్పండి? అందులో ఎవరు ఉండాలి? ఈయన ఉండాలి. ఈయన ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఈయన ఉంటేనే మీరు మంచి పిల్లలు అవుతారు. ఇంకొక ఆయన కూడా వస్తాడు. ఆయన ఎవరు చెప్పండి? వీడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? మీతో అన్ని చెడ్డ పనులు చేయిస్తాడు. సో మీకు ఆప్షన్ ఉందన్నమాట కదా. అవునా? సపోజ్ నాన్న, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 టేబుల్స్ పెట్టాను. ఒక దాంట్లోనేమో మంచి చికెన్ బిర్యానీ ఉంది, ఒక ప్లేట్లోనేమో వెజిటేబుల్ బిర్యానీ ఉంది. ఓకేనా? ఏం పెట్టాను చెప్పండి? ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో ఏముంది? ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను. పిలిచి మీకు ఏది ఇష్టమో మీరు తినండి అని చెప్పినప్పుడు మీ ఇష్ట ప్రకారంగా మీరు వచ్చి తింటారా, లేదా నేను చెప్పిందే చేస్తారా? అవునా కదా? ఈ ఆంటీ చూడు, సపోజ్ మీరు ఆ చికెన్ బిర్యానీ ముట్టుకోవద్దు, అందరు వెజిటేబుల్ బిర్యానీ తినాలంటే నన్ను వెనకపోయి అందరు తిడతారు. ఈ ఆంటీ ఏం పిచ్చిదా? చికెన్ బిర్యానీ అది చూస్తేనే ఎంత మంచి వాసన వస్తుంది, మాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అదంటే తినద్దంట, ఇదే తినాలంట అని చెప్పి తిడతారా లేదా? అవునా? తిడతారా లేదా? తిడతారు. అయితే ఎప్పుడైతే నేను మీకు ఆప్షన్ ఇస్తానో మీరేం చేస్తారు? మీకు ఇష్టమైంది చేస్తారు. అర్థమైందా? అట్లాగే నాన్న, దేవుడు కూడా మనకి ఒక ఫ్రీ విల్ ఇచ్చారు. అంటే ఏంటి తెలుసా? మనం ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు, కానీ మనం చేసే దానికి ప్రతి దానికి ఒక లెక్క చెప్పాలి. ఏం చేయాలి? మీకు ఆ భయం ఉండాలా. ఈ దినాల్లో సెల్ ఫోన్స్ వచ్చాక అసలు ఎట్లా పాడైపోయారంటే పిల్లలు. నేను మీ గురించి చెప్పట్లేదు. ఈ ఆంటీ ఏంటి అన్ని మేమేదో చేసినట్టు చెప్తుంది అని అనుకోవద్దు. ఓవరాల్ గా చూసి ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? చెయ్యతండి. సరే, కిందకి తెచ్చాను. మీ అమ్మ నాన్న కష్టపడి మీరు చదువుకోవాలని ఇంటర్నెట్ పెట్టించి మీరేం చేస్తారు? ఆ సెల్ ఫోన్ మీకు ఇచ్చారు. అవునా? ఎంతమంది వీడియో గేమ్స్ ఆడతారు? ఎన్ని గంటలు ఆడతావు? చాలా 4 hours. 4. ఇంకెవరు? రాత్రంతా ఎవరు చూస్తారు? రాత్రంతా మీరు చేతులు ఎత్తట్లేదు కానీ నాకు తెలుసు. ఏంటి తెలుసా? ఈ రోజుల్లో సెపరేట్ బెడ్రూమ్స్ అయిపోయినాయి. అమ్మ నాన్న పాపం వాళ్ళు అలసిపోయి వచ్చి పడుకుంటారు. రాత్రుల్లో లైట్ ఆఫ్ చేస్తారు. అదేంటి బెడ్షీట్ నిండా ఇట్లా కప్పుకోవాలి. ఆ బెడ్షీట్ కింద ఏముంటది? కరెక్టా? చెప్పండి. ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? అది చూస్తున్నారా లేదా? అమ్మ నాన్న చూడట్లేదు. వాట్ సైట్స్ ఆర్ యు బ్రౌజింగ్? జాగ్రత్త. దేవుని స్తోత్రం. మా బాబు ఒప్పుకున్నాడు చూస్తున్నానని. ఎవరైతే అతిక్రమాలు ఒప్పుకుంటారో వాళ్ళు ఏమవుతారంట? కనికరింపబడతారు. ఏం చూస్తున్నారు మీరు? మీకేం అవసరము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు దిస్ స్టూపిడ్ యూజ్లెస్ సైట్స్? అవసరమా? చెప్పండి. ఇంటర్నెట్. నెట్ అంటే ఏంటి తెలుసా? ఒక ఊబి, ఒక వల. సాతాన్ గాడు ఈ దినాల్లో పిల్లల్ని ఈ వలలోకి నెట్టేశాడు ఆల్రెడీ. మీ సంగతి నాకు తెలీదు. There are so many parents who are crying today because of what you are. అమ్మా నాన్న ఏడుస్తున్నారు. మీ అమ్మ కన్నీళ్లు కారుస్తే, మీ నాన్న కన్నీళ్లు కారుస్తే మీకు అది శాపం. మీకు అది శాపం. గుర్తుపెట్టుకోండి.
నేను చాలా భారభరితమైన హృదయంతో నేను చెప్తున్నాను. ఏం చూస్తున్నాను? వాటి వల్ల మీకు ప్రయోజనం ఏమైనా ఉందా? మనసంతా చెడిపోయింది పిల్లలకి. ఏ వయసులో ఏది చేయాలో తెలియట్లేదు. అవునా? చెప్పండి నాకు. ఇస్ ఇట్ ట్రూ కదా? పుస్తకాలు చదవడం రాదంటే వీడియో గేమ్స్, ట్యూషన్స్కి పంపిస్తున్నారు. నాకు తెలుసు విశ్వాసుల పిల్లలే, సేవకుల పిల్లలే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్లీ పీపుల్ అరౌండ్. బయట ఉన్న పిల్లల గురించి కాదు నేను ఎవరు వాళ్ళని విమర్శించడానికి. కానీ దేవుని బిడ్డలుగా పరిగణించబడిన కుటుంబాల్లో సాతాను he has laid a trap for all the children. ఈరోజు ఒక తీర్మానం మీరు చేయాలి. అర్థమైందా? ఒక తీర్మానంతో మీరు వెళ్ళాలి. సే బై టు యువర్ సెల్ ఫోన్. అవసరం లేదు, ఓన్లీ కాల్స్ అంతే. హాయ్ బాయ్. ఏంటి తెలుసా? చాటింగ్. ఎవరితో చేస్తున్నారు చాటింగ్? నాకు అర్థం కాదు. హాయ్ బాయ్, తిన్నావా, ఎక్కడున్నావు, ఏం తిన్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ లిప్స్టిక్ పెట్టుకున్నావు. అవసరమా నీకు? చెప్పండి. నిజమా ఇవన్నీ మాట్లాడేవి? కరెక్టే కదా అమ్మా? ఎందుకు చాటింగ్? అమ్మకి ఏం చెప్తారు తెలుసా? మమ్మీ ఈరోజు టీచర్ హోంవర్క్ బోర్డు మీద రాస్తే నేను రాసుకోలే మమ్మీ, సో ఏం చేయాలా? కూడా ఫోన్ తీసుకుంటాడు. అవసరమా? నువ్వు స్కూల్కి వెళ్ళావు ఆల్రెడీ, నువ్వు యాక్సిడెంట్ అయ్యి జనం వచ్చి ఇంట్లో పడుకుంటే దట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్. గంటలు అంటారు. బైబిల్ చదువుతున్నారా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఏమైంది బాయ్స్? మీరేమయ్యారు? ఎందుకు బైబిల్ చదవకుండా ప్రార్థన చేశారా? అంటే బైబిల్ చదవకుండా ప్రార్థన చేసి వచ్చారు. మీకు అన్నమే పెట్టాలి వితౌట్ సాంబార్. తింటారా అట్లా? చెప్పండి. పొట్టన్నం పెడతాం వితౌట్ సాంబార్ రసం. తింటారా? అంతే. ఇంకా ఈ బైబిల్ చదవకుండా ప్రార్థన చేస్తే అంతే. ఈరోజు వాళ్ళు మీరు తీర్మానం చెయ్యాలి. చేస్తారా? ప్రభు దగ్గర ఒప్పుకుంటారా? ఓకే, దేవుని సన్నిధి నాన్న ఎప్పుడైతే మీరు ఆశీర్వదించబడాలి అని అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ మీరు ట్యూషన్స్కి వెళ్ళి 8 hours 9 hours చదవడం కాదు నాన్న. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. అర్థమైందా? ఈ బెడ్ నుంచి అసలు ఎంత భయంకరం అంటే పడుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ తలదిండి కింద పెడతారు. అవునా? ఎట్లా నిద్ర పడుతుంది నాన్న? ఎట్లా నిద్ర పడుతుంది? దాంట్లో ఎంత మైక్రో ఇది అది ఉంటుంది, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎంత పనిచేస్తాయి. వాటి ద్వారా మన బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది కదా. మీకు తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ, కానీ స్టిల్ సీ యువర్ ఆఫ్టర్. చూడండి. అయితే ఇక్కడ పేతుర్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆ దోణని ఇవ్వమన్నప్పుడు మరి మీ హృదయం అనే దోణలో యేసు ప్రభువాన్ని మీరు ఆహ్వానించాలి. అర్థమైందా? అప్పుడు వెంటనే ఏమవుతుంది తెలుసా? రాత్రంతా చేపలు పడతారు నాన్న, కానీ ఒక్క చేప కూడా పడదు. పేతురు యోహాను అందరూ ఉంటారు. రాత్రంతా ఒక్క చేప పడదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దోణిని ముందుకు తోసి ఈ సైడ్ వల వేయమని చెప్పినప్పుడు చూడండి ఎంత విస్తారమైన చేపలు పడతాయి. పేతురు చూడండి, పేతురు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ళ మీద పడుతుంది. చూసారా ఎంత విస్తారమైన. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తారు తెలుసా? పేతురు నువ్వు ముందుకు పోనీ దోణిను ఇటు వెయ్యి, ఆ వల్ల ఇటు వెయ్యి అని అన్నప్పుడు తెలుసా పేతురు జీసస్కి, అరే ఏసయ్య రాత్రంతా వేసినాం, ఏసయ్య రాత్రంతా నెట్ అక్కడే వేసినాం, ఒక్క చేప కూడా పడలే అని అన్నాడు. ఇంకో మాట అంటాడు. ఏమన్నా తెలుసా? ఆయనను నీ మాట చెప్పునా. ఏమంటాడక్క? కొన్ని వర్డ్స్ మన బైబిల్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అయినను, కానీ, తర్వాత. చూసారా? అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి.
అర్థమైందా? ఎవరో ఏంటి ఇష్టం వచ్చినట్టు రాసిన పుస్తకం కాదు నాన్న. బైబిల్ అనేది పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన పుస్తకం. అందుకే ఎవ్రీ సింగిల్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. అర్థమైందా? ఏ వర్డ్ కూడా మనము ఒమిట్ చేయడానికి లేదు. అప్పుడు వెంటనే చూడండి, వాళ్ళందరూ ఆ వల లాగుతా ఉంటే రానే రావట్లే సీలో నుంచి. ఎందుకు తెలుసా? విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? సీమోను పేతురు చూడండి, యేసుక్రీస్తు పాదాల మీద కదా, ప్రభువా నేను పాపిని. ఏమంటాడు? ప్రభువా నేను దౌర్భాగ్యుడు యేసయ్యా, నేను మీ యొక్క అధికారాన్ని, మీ స్ట్రెంగ్త్ నేను డౌట్ పడ్డాను యేసయ్యా అని చెప్పి, నన్ను వదిలిపెట్టేయండి యేసయ్యా అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తాడు అన్నమాట. అర్థమైందా పిల్లలు? సో కాబట్టి నేను ఒకటి చెప్తాను. నేను ఇందాక చెప్పాను కదా, మీరందరూ ఎవరి గిఫ్ట్ చెప్పండి. యేసయ్య మీ పేరెంట్స్ కి గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు తెలుసా? హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కొక్క ప్లాన్ ఇందాక నేను చెప్పాను కదా, అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు పెద్ద డాక్టర్ అవ్వాలి, నా కొడుకు గెస్టెడ్ ఆఫీసర్ అవ్వాలి కదా, అవునా, నా బిడ్డ ఒక గెస్టెడ్ పోస్ట్ లో ఉండాలి అని ఆశిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన ఎడల ఒక ప్రణాళిక ఉందన్నమాట. అర్థమైందా? ఆ ప్రణాళిక చాలా గొప్పది. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది తెలుసా? ప్రభుకి మనము అప్పగించుకున్నాం. చెప్పండి, ఎప్పుడు మనము ప్రభుకి అప్పగించుకున్నాం. ఈ రోజు పాఠం పేరు ఏంటి తెలుసా నాన్న? పేతురు యొక్క పరిచయము. చెప్పండి, పేతురు యొక్క. పేతురు మొదటి పేరు ఏంటి? సీమోన్. వెరీ గుడ్, సీమోన్ కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పేరు పెట్టారు? కేఫా. ఏ లాంగ్వేజ్ అది? ఏ లాంగ్వేజ్? అరమిక్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్? అరమిక్ లాంగ్వేజ్. సో దాన్ని బట్టి ఆ కేఫా అనే అర్థం ఏంటి? పేరు పేతురు. అంటే ఏంటంటే, ఇంకా ముందు మీరు చదువుతారు ఏంటంటే బండ. దేవుడు క్రీస్తు క్లియర్ గా చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువారు నీవు బండవి. అంటే ఏంటి? క్రీస్తు కొరకు ఒక బండ, అంటే నీ మీద నేను సంఘాన్ని కట్టబోతున్నాను అని చెప్తాను అన్నమాట. ఇంకా రానున్న మధ్యాహ్నం లెసన్ లో కూడా దీని గురించి మనము పేతురు గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. అర్థమైందా? కంఠవాక్యం చెప్పండి. మత్తయి సువార్త 4:19. ఏంటి చెప్పండి? ఏంటది? నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేశాను. మరి మనుషులను పట్టు జాలర్లుగా చేయాలంటే ఏం చేయాలి? మీరంతా నెట్ తీసుకొని పోవాలా? ఏం చేయాలా చెప్పండి. యేసు ప్రభు గురించి ఇతరులకి చెప్పాలి. వెరీ గుడ్. యేసు ప్రభు యొక్క సువార్త మనము చాటించాలి. వెరీ గుడ్. చాటించినప్పుడు మనుషులు పట్టు జాలర్లు అంటే ఏంటంటే, ఎవరైతే మరి ఈ వాక్యం ద్వారా నువ్వు చెప్పేది నీ బాధ్యత, చెప్పేది మన బాధ్యత. దేవుడు మనకు ఒక కమిషన్ ఇచ్చాడు. ఏంటంటే తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చెప్పారా లేదా? చెప్పారు కదా. అందుకే చూడండి, సంఘం నుంచి మీరు కూడా సువార్తకు పోతారా లేదా? అంకుల్ వాళ్ళు కూడా పోతారు, సువార్త సేవ చేస్తారు. మీరు పోవాలా? అర్థమైందా? నాకు ఆకలి అవుతుంది, నా కాళ్ళు నొప్పిలు వేస్తున్నాయి, నేను రాను మమ్మీ అని అనద్దు. అర్థమైందా? మీరు కూడా ఏం చేయాలా? ఒకటే మాట, జీసస్ లవ్స్ యూ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఒకటే మాట చాలు. ఏమని చెప్పాలా? చాలు. ఆ మాటే వాళ్ళలో కార్యం చేస్తుంది. అర్థమైందా? యేసు ప్రభు మిమ్మల్ని మీరు ఏమి చెప్పనవసరం లేదు. బైబుల్ అంతా కంటతో పట్టి ఆ బాబా ఎవరు? మీరు వినట్లేదు. అక్కడ అబ్బాయి కూడా బయటికి పంపించు. ఎవరో బాబు బయటికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. తన్నులు పడితే నువ్వు లేసావంటే వెనక్కి కూర్చోబెట్టుకున్నాను.
వెనక కూర్చోబెట్టు. వినాలి ఇక్కడ. ఏం చేయాలి? మనమందరము దేవుని యొక్క ప్రేమను మనము చెప్పాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటేనే పరలోకం, అదంతా మీకు అదంతా చెప్పనవసరం లేదు. దినాలు అందరికీ తెలుసు కదా, సువార్త విరివిగా ప్రకటించబడతాము. కానీ ఏం చేయాలి తెలుసా? మీరు ఎవరు కనబడినా జీసస్ లవ్స్ యూ, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు అనే మాట చెప్తే ఆ మాటని దేవుడు ఆశీర్వదిస్తాడు. సరేనా? సరే, మరి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామా? ఎంతమంది కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువా నా హృదయంలోకి రండి. ఈ రోజు మీరు ఒప్పుకోండి. మీరు చేసే కార్యాలన్నీ కూడా దేవుడికి తెలుసు, నాకు తెలియదు. పైకి ఉండాలి బాయ్స్. అనుకూల సమయం చెప్పండి. ఏమనుంది? నేడే రక్షణ దినము. రేపని రాయబడలేదు నాన్న, రేపని రాయబడలేదు బైబిల్లో. టుడే ఈజ్ అవర్స్, టుమారో ఈజ్ ద డెవిల్స్. అర్థమైనా? సైతాన్ చెప్పారు, ఇంకా 10 సంవత్సరాలు లైఫ్ ఎంజాయ్ చేయాలిరా. ఏమంటది? లైఫ్ ఎంజాయ్ వస్తుంది, ఇంకా నీకు 10 సంవత్సరాలకి ఏందిరారు ఏసై అని. వాడు చెప్పే మాటలు అటువంటి. కాబట్టి వాడి మాటలు విన్నామా ఎక్కడ తీసుకుపోతుంది తెలుసా? నేరుగా. అది వాడి కోసం సిద్ధపరచబడింది, మన కోసం కాదు నాన్న. యేసయ్య తన ప్రాణాన్ని పెట్టారు మనల్ని చంపడానికా? చెప్పండి, కాదు కదా. సో ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభుకి ఎంత దూరంగా ఉన్నావు? ప్రార్థన చేసి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి త్వరగా. ఎన్ని అవర్స్ అదేంటి నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు? ఎన్ని అవర్స్ ఏం సైట్స్ చూస్తున్నావు? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? ఎన్ని వీడియో గేమ్స్ ఆడుతున్నావు? దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మా అమ్మ నాన్నకు తెలియకుండా నేను చేసే ప్రతి పనిని క్షమించు ప్రభు. ఈరోజు తీర్మానం చేసుకోండి. కళ్ళు మూసుకో. యథార్థంగా అడగండి ప్రభువుని. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాము అమ్మకి, నాన్నకి, స్నేహితులతో, టీచర్స్కి. ఎన్నిసార్లు ఈ నోటితో ఇతరులను దూషించావు, చెడ్డ మాటలు చెప్పావు, కాని వస్తువుని తీసుకున్నావు చేతులతో. ఇతరులను కొట్టడానికి, ఇతరులను హాని చేయడానికి ఎన్నిసార్లు నీ పాదాలు పరిగెత్తాయి. ఇవన్నీ కూడా బిడ్డ దేవుడు చూస్తున్నాడు పైనుండి. మనందరికి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నీవు చేసేవన్నీ కూడా దే ఆర్ రికార్డెడ్. నువ్వు అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదు నన్ను, నేను ఎవ్వరికీ కూడా భయపడను అని. కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను లెక్క అడుకోబోతున్నాడు. ఆ పుస్తకం తెరవబడినప్పుడు నువ్వు చేసిన ప్రతి పని బహిరంగంగా దేవుడు చెప్పబోతున్నాడు. ఆ దినాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. తిరిగి మరొకసారి యవన బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈ VBSకి మీరు ఎందుకు వచ్చారు? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఇంకా 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 లోబడిన వాళ్ళని పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నానని అడుగుతున్నాడు. కాదనకుండా వెళ్ళిపోతావా? ప్రభుకి సరెండర్ అవుతావా? అది నీ చాయిస్. కాబట్టి ఈ ఉదయకాలము ఒక తీర్మానంతో వెళ్ళు. ఈరోజే ప్రతి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. దేవుని వాక్యాన్ని చదవటానికి మొట్టమొదటి సమయము, మొట్టమొదటి స్థానము ప్రభువా నేను నీకే ఇస్తాను. మంచం దిగిన వెంటనే నా స్వరం నీకు వినబడుతుంది ప్రభువా. నీ వాక్యాన్ని నేను చదువుతాను ప్రభువా. మీరిచ్చిన ఆలోచన ప్రకారంగా నేను నడుస్తాను ప్రభువా అని మీరు ఒక తీర్మానం చేస్తారా? ఈ దినము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. సమయం అయిపోకముందే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది బిడ్డలారా. చూస్తున్న పరిమాణాలు అన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయి. అన్నీ నెరవేర్పులోకి వచ్చాయి. కాబట్టి ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది.
పాపంలోనే బ్రతికి నీవు నిత్యనాశనానికి పాత్రుడు అవ్వాడని దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీ హృదయాన్ని తెరువు, కఠినపరచుకోబాకు. ఇది నాకు కాదులే, నా వయసు ఇంతేలే, ఇంకా నేను ఎంజాయ్ చేయవలసిన సమయం ఎంత ఉందిలే అని అనుకోబాకు. దేవుడు పిలుస్తున్నప్పుడే ఆయన స్వరాన్ని విను, ఆయన మాటకు లోబడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇంకా 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 నా ప్రేమల పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. పేతురు యొక్క పరిచయం ఈ దినం మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి మీరు మా కొరకే దిగి వచ్చిన ఈ ప్రణాళికను బట్టి స్తుతిస్తున్నాం. మా బిడ్డలను మీరు ప్రేమించినందుకై స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం కూడా వీప్రస్ కలిగి ఉండడానికి, నీ వాక్యం వినడానికి ఈ బిడ్డల ఎడల మీరు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి ఆరాధిస్తున్నాను ప్రభా. నాయన ఎవరు కూడా ఆకస్మికంగా ఇక్కడికి రాలేదు. దే హ్యావ్ నాట్ కమ్ హియర్ బై యాక్సిడెంట్ లార్డ్. ఇట్ ఈస్ బట్ బికాస్ ఆఫ్ దై గ్రేస్ దే ఆర్ హియర్ లార్డ్. ప్రభా నిజంగా తండ్రి ప్రభా, నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు కూడా వారి హృదయాలను కఠినపరచుకోకుండా, అవిధేయతతో మూర్ఖతతో ప్రభా వెళ్ళిపోకుండానట్లుగా తండ్రి మీ ఆత్మ యొక్క స్పర్శ ఈ బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి. సాతాను యొక్క ఊరిలో ఆ నెట్లో చిక్కిన ప్రతి ఒక్క బిడ్డ విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మొట్టమొదటి స్థానము, వారి మొట్టమొదటి సమయం ప్రభా ఈ చిన్న బిడ్డలు నీకు ఇచ్చేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. బహుమానాలుగా తల్లిదండ్రులకు ఇచ్చిన ఆ యొక్క గుర్తింపును వీరు నీ మహిమ కొరకై ప్రభా నిలబెట్టమని, సంఘానికి రాబోయే తరానికి సేవ చేసేవారిగా ప్రభా ఈ చిన్న బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభా, లేవనెత్తండి. ఈ ప్రాంతానికి ఒక పేతురు కావాలా ప్రభా, ఈ ప్రాంతానికి ఒక ఆంధ్రయ కావాలి, ఈ ప్రాంతానికి ఒక సీమను కావాలి ప్రభా. అటువంటి శిష్యులను ప్రభా నీ పరిచర్య కొరకే నిలబెట్టుకో. దావీదు తన తరం వారికి సేవ చేశారు కనుక ప్రభా ఈ తరంలో నుండి రాబోయే తరానికి సేవ చేసి నీ ప్రియబిడ్డలను ప్రభా ఈ దినాల్లో మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేస్తాం. ప్రతి చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. చెప్పబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచండి. వారు ఆన్సర్స్ రాయనయించుండగా ప్రతి తీర్మానముతో వారు రాయగలుగుటకు ప్రభా ఎవరైతే రహస్యంగా ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ దేవ ఆ తీర్మానాన్ని మీరు ముద్రించమని ప్రార్థన చేస్తాం. నాకు తెలియకపోయి ఉండొచ్చు ప్రభా, నేను చూడకపోయి ఉండొచ్చు, కానీ మీ నేత్రాలు లోకమంతా సంచారం చేసేవిగా ఉన్నాయి కదా. మీరు విన్నారు ప్రభా ఈ బిడ్డల యొక్క ప్రార్థన, ఈ బిడ్డల యొక్క తీర్మానం మీరు చూశారు కనుక ప్రభా దాన్ని స్థిరపరిచి శత్రువు ఎత్తుకొని పోకుండా మీరే కృపనిస్తారని నమ్మి స్తుతిస్తూ అనుగ్రహించిన సమయంపై స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.